మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న 780 మెడికల్ కాలేజెస్ మొత్తం కూడా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం రన్ అవుతూ ఉంటుంది. మన రాష్ట్రంలో 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 29 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 9,000 మంది వైద్య విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. మన ఈ సంవత్సరం మనకున్న 34 వైద్య కళాశాలలకు కూడా ఎన్ఎంసి షోకాజ్ నోటీస్ అనేది జారీ చేసింది. దీని మీద అనేకమైనటువంటి అపోహలు, అనుమానాలు, అనేకమైనటువంటి అవాస్తవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద నేను ఒక క్లారిటీ ఇవ్వటం కోసం ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి ఎన్ఎంసి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మెడికల్ కాలేజెస్కి షోకాజ్ నోటీస్ ఇవ్వటం అనేది కొత్త ఏమీ కాదు. ఇది 2022లో, 23లో, 24లో, 25లో మెడికల్ కాలేజెస్కి ఈ షోకాజ్ నోటీసెస్ అనేవి రిసీవ్ అవుతూనే ఉంటాయి. ఇది దేశవ్యాప్తంగా జరిగే ఒక అసెస్మెంట్ లాంటిది. పర్టికులర్లీ ప్రభుత్వ వైద్యశాలలు వాటి ఇంప్రూవ్మెంట్ కోసం, వైద్య విద్యలో స్టాండర్డ్స్ పెంచడం కోసం ఈ అసెస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి వైద్య కళాశాలలో ఉన్న డెఫిషియన్సీ చూసి, అది 1 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఆ డెఫిషియన్సీని మనకి తెలియజేస్తూ ఎన్ఎంసి ఇచ్చే నోటీసే షోకాజ్ నోటీస్. వీటిని మనం రెక్టిఫై చేసుకోవటానికి, దాని నుంచి మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోబోతున్నాం అనేది ఎన్ఎంసి అనేది ఆశిస్తుంది మన దగ్గర. అది ఈ సంవత్సరం మన దగ్గర ఉన్న 34 వైద్యశాలలకు కూడా నోటీస్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న 27 వైద్యశాలలకి 27 రిసీవ్ చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 17 మెడికల్ కాలేజెస్ 17 రిసీవ్ చేసుకున్నాయి. కర్ణాటకలో ఉన్న 22 రిసీవ్ చేసుకున్నాయి. తమిళనాడులో ఉన్న 36కి 34 మెడికల్ కాలేజెస్ రిసీవ్ చేసుకున్నాయి. యూపీలో 45 ఉంటే 24 మెడికల్ కాలేజెస్కి షోకాజ్ నోటీస్ వచ్చింది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి సంవత్సరం కూడా ఈ మెడికల్ కాలేజెస్లో డెఫిషియన్సీని చూపుతూ ఎన్ఎంసి ఇచ్చే షోకాజ్ నోటీస్ అనేది నిరంతర ప్రక్రియ. రెండోది, ఇది దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. ఇది ఒక్క తెలంగాణకే మనకు పరిమితమైన ఇది కాదు. సో మన పబ్లిక్లో కానీ ప్రెస్లో కానీ వచ్చేది అవాస్తవం. అదేదో తెలంగాణ వరకే వచ్చినట్టు ప్రజల్లో అపోహలు వస్తున్నాయి. సో ఇది నిరంతర ప్రక్రియ, ఇది దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. మనం ఏ విధంగా దీన్ని కరెక్ట్ చేసుకోబోతున్నాం? ఒక్కసారిగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజెస్ ఏర్పరిచినప్పుడు కొంత ఫ్యాకల్టీ డెఫిషియన్సీ అనేది రావటం ఇది సహజమే. ఈ ఫ్యాకల్టీ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేసుకోవడం కోసం ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అనేకమైన జీవోల ద్వారా, పాత జీవోల్లో రిలాక్సేషన్, సర్వీస్ రూల్స్ రిలాక్సేషన్ ద్వారా కొంత వెసులుబాటుతో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని 1323 మందిని, అసిస్టెంట్ టు అసోసియేట్ ప్రొఫెసర్స్ 328, అసోసియేట్ టు ప్రొఫెసర్స్ 360. ఈ విధంగా మనం ఫ్యాకల్టీ మ్యాన్ పవర్ ని మనం సమకూర్చుకుంటూ ఫ్యాకల్టీ డెఫిషియన్సీని కరెక్ట్ చేయడం, ఒక యాక్షన్ ప్లాన్ అనేది ప్రభుత్వం వద్ద ఉన్నది. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెడ్స్ షార్టేజ్. 6,500 బెడ్స్ క్రియేట్ చేయడానికి, దానికి సరిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టీజీఎంఎస్ఐడిసికి ప్రభుత్వం జీవోల ద్వారా ఫైనాన్స్ శాంక్షనింగ్ అనేది జరిగింది. ఆ ప్రక్రియ కూడా నడుస్తూ ఉంది. సో మెయిన్గా ఒక హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ రన్ అవ్వాలన్నా, పర్మిషన్స్ రావాలన్నా కూడా
హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఎక్విప్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఇందులో ముఖ్యమైనది సిటీ స్కాన్, 2 ఎంఆర్ఐ, 3 ల్యాబ్ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్న 34లో 32 వైద్య కళాశాలలో ఆల్రెడీ సిటీ స్కాన్స్ ఉన్నాయి. తక్కిన 2 సిటీ స్కాన్స్ కూడా జనగామ ములుగులో ఈ నెల వచ్చే నెలలో ఆ 2 కూడా ఇన్స్టాల్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా కావలసిన ఎక్విప్మెంట్ కూడా సమకూర్చుకుంటూ ఎన్ఎంసి రెగ్యులేషన్స్ ప్రకారము మన రాష్ట్రంలో వైద్య కళాశాలలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వర్చువల్గా ఈ మీటింగ్ పెట్టిన దానికి పర్సనల్గా మేము అటెండ్ అవుతున్నాం, వర్చువల్గా ప్రిన్సిపాల్స్ కూడా అటెండ్ అవుతారు. ఆ ఫెసిలిటీస్ అన్ని చూపిస్తాం. మన రాష్ట్రంలో ఉన్న అన్ని వైద్య కళాశాలలకి పర్మిషన్ అనేది వస్తుంది, అన్ని సీట్స్ కూడా పర్మిషన్ అనేది వస్తుంది.